హాయ్ హలో అండి. సో మనం బిగ్ బాస్ అయితే రోజు చూస్తున్నాం కదా, రోజు ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసిద్దండి. సో ఇప్పుడు బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే గేముల పరంగా కానీ అలానే హౌస్మేట్స్ పరంగా కానీ ఇప్పుడైతే, ఎందుకంటే ఎవరికైనా కానీ కొత్తగానే ఉంటుంది కాబట్టి, సో 2 వీక్స్ అయిపోయి 3 వీక్స్ కూడా అయింది కాబట్టి, అంటే 2 వీక్స్ థర్డ్ వీక్ కాబట్టి ఇప్పుడైతే మంచి గేమ్స్ పెడుతున్నారు బిగ్ బాస్. అలానే మంచిగా కూడా బిగ్ బాస్ కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే హౌస్లో కంటెస్టెంట్స్ అనేది తక్కువ ఉన్నారు. ఆల్రెడీ నిన్న నైట్ అయితే బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పాడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 12 మందిని అయితే తీసుకుంటున్నాం అనేసి. దానికి గేమ్ కూడా ఇచ్చాడు ఆల్రెడీ బిగ్ బాస్. కాకపోతే ఏంటంటే, సో బిగ్ బాస్కి మనం 1 నుంచి 8 సీజన్ వరకు చూసుకుంటే బిగ్ బాస్ చాలామంది కనెక్ట్ అయ్యారు, లవర్స్ అయ్యారు, ఫ్రెండ్స్ అయ్యారు, అన్నీ అయ్యారు. కానీ మరీ సోనియా వరస్ట్గా ఆడుతుంది. పక్కన కూర్చొని మాట్లాడితే బాగుండేది, కానీ ఏంటి ఆ తలల్లో చేతులు పెట్టి, ఆ గూళ్ళ మీద చేతులు పెట్టి, ఆ చెస్ట్ల మీద చేతులు పెట్టి, ఆ పృథ్వీని, నిఖిల్ని అయితే మొత్తం ఇలా చేసేస్తుంది అనమాట. ఏం చేద్దాము. ఇంకోటి, మనకి మొన్న ఎలిమినేషన్ డేలో యాష్మి మాత్రం సూపర్గా అడిగిందండి. అసలు ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆణిముత్యం అనొచ్చు అనమాట. అంత బాగా అడిగింది, కడిగి పడేసేసింది. ఎందుకంటే ప్రతిసారి కూడా సోనియా కడిగిద్ది అందరిని. అంటే మీరు గమనిస్తే ఫస్ట్ శేఖర్ భాష విషయంలో మన ఏదైతే సోనియా ఉందో, సోనియా చాలా బాగా అడిగింది. నా ఫస్ట్ వీడియోస్లో నేను ఆమెను చాలా మంచిగా చెప్పాను. ఎందుకు మంచిగా చెప్పానంటే, ఆమె మాట్లాడే పద్ధతులు కానీ, ఆమె స్ట్రైట్నెస్ కానీ, ఆమె ఏదైతే మన శేఖర్ భాష గారు పండు తీసుకొని ఆడుతున్నప్పుడు ఆ పండుని నువ్వు అలా చేతిలో పట్టుకొని మీరు అలా ఏదో ఆట ఆడి మళ్ళీ అది అక్కడ పెట్టేసి అది తింటే అది ఎలా తింటారు ఇలా అడిగింది. అలానే ఎలిమినేషన్లో కూడా అందరినీ పాయింట్ నిలదీసినప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట. చాలా బాగా అడుగుతుంది అనేసి, మన తెలుగు అమ్మాయి మంచిగా చేస్తుంది అనేసి అనుకున్నాము. కానీ ఇప్పుడు అనిపిస్తుందండి. ఎందుకంటే మనందరము చూస్తున్నాం బిగ్ బాస్. చూసే వాళ్ళందరికీ క్లియర్గా తెలుస్తుంది అసలు నిఖిల్ ఏ మూలలో ఉన్నాడో కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు. మొత్తాన్ని నిఖిల్ని ఇట్లా మొత్తం పిండేసేసి కింద పెట్టేసేసింది. ఇంక ఇప్పుడు ఆయన్ని పట్టుకుందన్న పృథ్వీని పట్టుకుంది. కాదు మాట్లాడేది ఓకే, ఫ్రెండ్స్ అనో లేకపోతే ఏదో అనో పక్కన కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, ఏదన్నా ఉంటే షేర్ చేసుకోవాలి. సో అది అంతేగాని మగపిల్లల తలల్లోకి చేతులు పెట్టి అలా అనుకుంటూ ఆ చెస్ట్ మీద, మగపిల్లల చెస్ట్ మీద చేయి పెట్టి అలా మసాజ్ చేసినట్టు చేస్తూ ఏంటి అసలు ఆ పిచ్చి వేషాలు ఏంటో అర్థం కావట్లేదు. అసలు అంత వరస్ట్ అయిపోయింది. ఆల్రెడీ అవన్నీ ట్రోల్స్ స్టార్ట్ అయిపోయినాయి సోనియా మీద. అంత బ్యాడ్ అయిపోయింది అనమాట. అసలు చండాలం అయిపోయింది. ఒక ఇద్దరిని ఆట ఆడిస్తుంది అనమాట. వాళ్ళిద్దరిని, నిఖిల్ అలానే పృథ్వీని అయితే చండాలం చేసి గేమ్ని అయితే అసలు వాళ్ళ నాన్ని కూడా చేస్తుంది. బట్ ఇంకా ఏంటంటే స్టిల్ మన నిఖిల్ అయితే ఇంకా చీఫ్గానే ఉన్నాడు. ఇది 2వసారి అనమాట చీఫ్ అవటము. ఇంకపోతే మనకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి కిరాక్ సీత, ఎందుకంటే చీఫ్గా ఎన్నికైంది. లాస్ట్ టైము మనకి రెడ్ బాల్ ఏదైతే ఉందో, రెడ్ బాల్ ఇచ్చినప్పుడు సోనియాకి సీత చాలా ఫీల్ అయింది. ఎందుకంటే ఆ గేమ్ ఆడింది సీత అనమాట బాగా. నిఖిల్ సీతకి ఇవ్వకుండా తనకి ఇచ్చినందుకు, సోనియాకి ఇచ్చినందుకు చాలా ఫీల్ అయింది.
అదే విషయము ఆల్రెడీ సీత చెప్పేసింది కూడా, దానికి ఏదో సమర్థించాడు మన నిఖిల్ అయితే. సో ఇప్పుడైతే చీఫ్ అయింది మన కిరాక్ సీత, చాలా హ్యాపీగా ఉంది. బట్ ఏంటంటే అక్కడున్న లేడీస్లో అందరూ మంచి వాళ్ళే, కానీ కిరాక్ సీత చాలా నిజాయితీగా ఆడుతుందన్నమాట. సో యాస్మిన్ కూడా ఆడుతుంది, అలానే ప్రేరణ కొంచెం తక్కువే. యాస్మిన్ కూడా చాలా గట్టిగానే ఇస్తుంది అందరికీ. కాకపోతే ఏంటంటే ఆ ఎగరటము, ఆ గెంతతము, అలా ఓవర్ యాక్షన్ ఆపుకుంటే ఇంకా బాగుండిద్ది అనేసి నా అభిప్రాయం అనమాట. ఇంకా మనకి కిరాక్ సీత టీంలోకే అందరు వెళ్తున్నారు. అది కూడా నిన్న నైటు యాస్మిన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది వాళ్ళ టీంలోకి. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఆమె ఇటు వచ్చేసింది, ప్రేరణ వెళ్ళిందనమాట. సో ఇంకా మణికంఠకి ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పేశాడు, నువ్వు వాళ్ళ టీంలోకి వెళ్ళటానికి లేదు, ఆల్రెడీ ఫుల్ అయిపోయారు అనేసి. సో తప్పకైతే మణికంఠ నిఖిల్ టీంలోకి వచ్చేసాడు. ఇంకా పృథ్వీ, నిఖిల్, అలానే ఇదేడు దిమ్మర్ది ఉంది కదా సోనియా, వీళ్ళ ముగ్గురైతే వీళ్ళ టీంలో ఉండిపోయారు. ఇంకా మణికంఠ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ కిరాక్ సీత అయితే ఫుల్ అయిపోయారు కాబట్టి కిరాక్ సీత అయితే రిక్వెస్ట్ చేసింది. సో అందరూ ఫుల్ అయ్యారు, మీరు నా టీంలోకి వస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్, కాకపోతే ఏంటంటే నా టీంలో ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి అనేసి ఇంకా మణికంఠ అయితే బిగ్ బాస్ చెప్పడంతో మణికంఠ అయితే ఇటువైపు వచ్చేసాడు. ఇంకా పోతే ఇంకా ప్రేరణ ఉందన్నమాట. ఇంకా ప్రేరణని ఈ టీంలో తీసుకోవటానికి సాక్రిఫైస్ చేసింది యాస్మిన్ అనమాట. యాస్మిన్ ఏంటంటే నేను ఎక్కడున్నా కానీ నేను ఆట ఆడగలను అనేసి ఇంకా వీళ్ళ టీంలోకి అయితే వచ్చేసేసింది. ఇంకా పోతే రాత్రి బాల్ టాస్క్ ఉంది కదా, సో బాల్ టాస్క్లో చాలా బాగా ఆడారు. సో మనకి తెలిసిందే కదా, కిరాక్ సీత టీం అయితే గెలిచింది. ఇంకా మన సోనియా అయితే బాల్ని కింద పడేసేసింది. సో బాగానే ఆడారు, ఇంట్రెస్ట్గా ఉంది మనకి. ఇంకపోతే ఫుడ్ మనకి అన్నీ మన బిగ్ బాస్ మంచి ఆఫర్ ఇచ్చారు కదా వాళ్ళకి, ఎందుకంటే మంచి ఫుడ్ పెట్టారు, 2 ప్లేట్లు ఫుడ్ ఛాలెంజ్ అనమాట ఒక విధంగా చెప్తే. కానీ మనం మాట్లాడుకుంటే ఆడవాళ్ళు ఫుడ్ చాలా తక్కువే తింటారండి, ఎందుకంటే మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళు తక్కువే తింటారు, ఎందుకంటే మనం వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు కదా జెంట్స్ తోటి. సో మనకి బిగ్ బాస్ అయితే మంచిగా కానీ ముందుకు వచ్చింది సోనియా ఫుడ్ తింటానని. బట్ చాలా ట్రై చేసింది సోనియా కూడా తినడానికి, ఎందుకంటే మనం గేమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరు తప్పు చేసినా కానీ మనకు మాట్లాడే రైట్స్ ఉన్నాయి కాబట్టి, అది మనకి రియాలిటీ షో కాబట్టి మనం మాట్లాడొచ్చు. బట్ వాళ్ళ పర్సనల్ అట్లా మనకు అవసరం లేదు. సో గేమ్లో ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ పద్ధతి ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకోవాలి. సో అదనమాట, దాని గురించి మాట్లాడుతున్నాము. బట్ సోనియా చాలా డేర్గా అమ్మాయి అయినా కానీ తింటాను అనేసి ముందుకొచ్చింది. సో దానికి అప్రిషియేట్ చేయాలి సోనియాని. సో తను మ్యాక్సిమం తను ఎంత తినగలదో అంత మాత్రం తినగలిగింది, పర్వాలేదు బాగానే తినింది. ఇంకా ఇటువైపు వచ్చేసి మన నవీల్ కూడా బాగానే తిన్నాడు. ఏదైనా కానీ ఫుడ్ మనము ఎంత ఆకలి అవుతున్నా కానీ ఒక లిమిట్ ప్రకారమే తినాలండి. ఫుడ్ని తింటారు ఎవరైనా, ఇప్పుడు మనకి కడుపుకి ఎంత పడితే అంత తింటాం కానీ అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి కదా మనకి. లెగ్ పీస్ అన్ని చాలా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ మనం ఒక లెగ్ పీస్ తింటేనే కొంతమందికి ఫుల్ అయిపోయింది స్టమక్. మరి అలాంటప్పుడు అంత ఫుడ్ తినాలంటే అంత ఈజీ ఏం కాదు. వాళ్ళు ఆడే గేములు కూడా మనం ఆడితేనే మనకు తెలుస్తుందండి, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆడుతున్నారు కాబట్టి. మనం జస్ట్ రివ్యూ ఇస్తున్నామంటే మనము చెప్తా కానీ చేసే వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి చాలా తేడా ఉంటుందండి, అది నేనైనా కానీ ఎవరైనా కానీ. ఎందుకంటే ఒక గేమ్ ఆడే వాళ్ళకే తెలిసిద్ది ఆ పెయిన్, ఆ మాటలు అవన్నీ. సో మనం ఏంటంటే మనం చూసి రివ్యూ ఇచ్చేస్తాం, కానీ గేమ్ ఆడే వాళ్ళకి మనం రివ్యూ ఇచ్చే వాళ్ళకి చాలా తేడా ఉండిద్ది అని నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే మనం వాయిస్ ఇచ్చినంత ఈజీ కాదు అక్కడ గేమ్లు ఆడటము, చాలా ఉండిద్ది గేమ్లు ఆడటము. సో అదే అనమాట. సో మొత్తానికైతే మనకి తిండి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బిగ్ బాస్కి కూడా అర్థమైంది, ఇంకా దాన్ని ఎక్స్ట్రా ఒకరిని తీసుకోమన్నప్పుడు ఇంకా వచ్చి తిన్నారు కదా. సో మనకి యాస్మిన్
యాస్మిను సోనియా బాగా తినేశారు, పోటీ పడి తిన్నారనమాట. సో అమ్మాయిలు అలానే మనము అమ్మాయిలను కూడా మరీ మనం ఎంత తినాలో అంతే తినగలము, ఎక్కువ తినలేము. అలాంటిది కూడా వాళ్ళిద్దరూ చాలా ట్రై చేశారనమాట తినటానికి. అలానే మనకి ఇంకా నవీలు కూడా పర్వాలేదు. మన ఆదిత్య గారు వచ్చారు, ఆదిత్య గారు కూడా తిన్నారు. పాపం ఆదిత్య గారికి ఫుడ్ చూసేసరికి చాలా, ఎందుకంటే మనం బయట ఉండి ఫుడ్ తినేది వేరు, వాళ్ళు హౌస్ మేట్స్ కాబట్టి హౌస్లో వాళ్ళు బిగ్ బాస్ ఏం పెడతారో అదే తినాలి కాబట్టి ఎవరికైనా ఆశ ఉండిద్ది. నేనైతే అదే అనుకున్నాను. మన ఆదిత్య గారు అయితే గబగబ వచ్చేసారు ఇంకొకరు అనేసరికి. బట్ అవన్నీ చూసేసరికి టెంప్ట్ అయిపోయి ఉంటారు, ఎందుకంటే బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, నాకు కూడా చాలా ఇష్టము. బట్ మనందరం ఒక లిమిట్గా తింటాం కాబట్టి ఫుడ్డీస్ అంటే ఓవర్గా ఫుడ్ తినేవాళ్ళు వేరుగా ఉంటారు. సో అంత ఫుడ్ తినేవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి, నా అభిప్రాయం అనమాట. సో మొత్తానికైతే ఆదిత్య గారు వచ్చారు. సో ఫుడ్ ఇద్దరైనా కానీ తినలేకపోయారు. తర్వాత అందరూ షేర్ చేసుకోమన్నప్పుడు ఇంకా అందరూ వచ్చేసి తినేసేసి ఎంజాయ్ అయింది అనమాట. సో వాళ్ళకి చాలా ఇదైంది, ఎందుకంటే ఫుడ్ కదా, వాళ్ళు ఫుడ్ కోసమే కదా మొన్నటిదాకా గేమ్స్ అది చాలా ఇష్యూస్ కూడా అయినాయి. సో ఇదండి, నిన్న మాత్రం చాలా సరదాగా అయిపోయింది. మొన్నంటే హాట్గా అయిపోయింది, కానీ నిన్నైతే చాలా బాగా సరదాగా అయింది. సో అందరూ బాగానే ఆడుతున్నారు. సో కొంచెం ఈ సోనియా ఈ వేషాలు తగ్గించుకుంటే బాగుండిద్ది అనేసి నా అభిప్రాయం. మరి సోనియా మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కింద అయితే కామెంట్స్లో తెలపండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.